నీ పేరేంటి? బాలగంగాధర సార్. మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా సరే ఇండియా భయపడాల్సిన అవసరం లేదు. నువ్వెందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు? మీరు కాంప్లిమెంట్ ఇస్తారని సార్. డోంట్ ఎక్స్పెక్ట్ దట్ థింగ్ ఫ్రమ్ మీ. కాంప్లిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా క్రిమినల్ని పట్టుకున్నావా? ఆ ఫ్రీజ్ చేసినోని జూమ్ చేయి. ఓకే సార్, జూమ్ చేయి. జూమ్ 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 జూమ్. స్టాప్. వీణెక్కడో చూసానే. థింక్ 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 థింక్. ఎస్, వీడిని మన స్టేషన్లో క్రిమినల్ బోర్డులో చూశాను. 1 సెకండ్. ఎస్, పర్ఫెక్ట్. సార్, మన స్టేషన్లో క్రిమినల్ బోర్డులో బ్లూ టీషర్ట్ వేసుకుని ఒకడు ఉన్నాడు కదా, ఉన్నాడు సార్. వాడి కేస్ డీటెయిల్స్ మొత్తం నాకు మెసేజ్ పెట్టు. మన హీరో ఇల్లుదే. హలో మిస్టర్ రాజీవ్, సేట్ ఇంట్లో రాబరీ చేసిన 50 లక్షలు ఎక్కడా? 50 లక్షలు అంటే ఆయన మీరెవరు? నా ఇంట్రడక్షన్ ఎందుకు గానీ ఆన్సర్ చేయాల్సింది నువ్వు, పోలీస్ కాదు. సార్, నేను రాబరీ చేయడం ఏంటి సార్? ఆయన రాబరీ చేయడానికి నాకేం అవసరం సార్? బానే యాక్ట్ చేస్తున్నావు. సేట్ ఇంటి నుంచి అర్ధరాత్రి 1:30కి బ్యాగ్ తీసుకుని పారిపోతుంది నువ్వు కాదా? సార్, ఇక్కడ బ్యాగ్తో వెళ్తుంది నేనే. చూడండి, ఆ బ్యాగ్ కూడా అక్కడే ఉంది. అలా బ్యాగ్తో వెళ్ళడానికి కారణం ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, ప్రియా నేను మీ ఇంటి ముందే వెయిట్ చేస్తున్నాను. చెప్పా కదా నువ్వు డబ్బు గురించి ఆలోచించొద్దు, నేను చూసుకుంటాను అని. ఇక మీ అమ్మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోరు. నువ్వు త్వరగా వచ్చేయి. ఎక్కడికి పోతున్నావే? ఎన్నిసార్లు చెప్పినా నా పరువు తీసుకున్నావు కదా. పద. అలా పారిపోయి వచ్చాను కానీ నాకు రాబరీకి ఎటువంటి సంబంధం లేదు సార్. మరి వాంటెడ్ లిస్ట్లో నీ ఫోటో ఎందుకుంది? సార్, నేను కిడ్నాప్ చేయబోయానని అమ్మాయి వాళ్ళ ఫాదర్ నా మీద కేసు పెట్టాడు సార్. కావాలంటే చెక్ చేసుకోండి సార్. ఒక నిమిషం సార్. సార్, ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయబోయాడని వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ పెట్టారు సార్. ఓకే మిస్టర్ రాజీవ్. సార్, స్మాల్ మిస్టేక్. డిస్టర్బ్ చేసినాను. అయ్యో పర్లేదు. సారీ చెప్తాను అనుకున్నావా? దట్స్ మై డ్యూటీ. అంటే రాబరీ చేసింది మిగిలిన ఇద్దరే. ఎక్కడున్నారో